ఇదిగో దేవుని యొక్క మందిరానికి వచ్చి కన్నీళ్లు విడిచి ఏం చేస్తుందమ్మా? పక్కనోళ్ళు చూస్తే నాకేంటి, ఎవరు చూస్తే నాకేంటి, నా దేవుడు చూస్తున్నారు. ఆయనకు కన్నీటి నా బాధను, నా వ్యాధిని, నా పరిస్థితిని, నా వ్యధను ఆయనకు తెలియపరుచుకుంటాను అని ఆ బిడ్డ ప్రియ దేవుని బిడ్డ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంది. చాలామంది కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యాలంటే, ఏడుపు ముఖం రావాలంటే మామూలుగా ఎప్పుడు ఏడుపు ముఖం ఉంటుంది, కానీ ప్రార్థనలో మాత్రం ఏడుపు ముఖం రాదు. ప్రార్థనలో మామూలుగా చూసే ఏడుపు ముఖాలే, నవ్వు ఎవరి ముఖాల్లో కూడా ఉండదు. ఎప్పుడు సీరియస్గా ఏదో మొత్తం కోట్ల రూపాయలు ఎవరో తీసుకున్నట్టుగా, ఎవరో లాక్కున్నట్టుగా ఉంటాయి ముఖాలు. కానీ ఇదిగో ప్రార్థనలో మాత్రము ఏడుపు అనేది రాదు, కన్నీళ్ళు అనే రావు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించేటువంటి, కన్నీరు కార్చేటువంటి అనుభవం ఎప్పుడు పొందుకుంటాం మనం? ఇంకా ఎప్పుడు పొందుకుంటామా? ఆరాధన చేసేటప్పుడు కన్నీరు విడిచి ఆరాధన చేసేటువంటి అనుభవం. సర్వోన్నతమైనటువంటి దేవుణ్ణి చూస్తూ, ఆయన మహోన్నతమైనటువంటి దేవుడు, ఆకాశ మండలము కంటే ఎత్తైన వాడు, ఆకాశమైనటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి వారు, ఆయనను చూస్తూ నేను కన్నీరు విడిచి ఆరాధన చెయ్యాలి, కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యాలి, నా కుటుంబ పరిస్థితి నేను మార్చుకోవాలి, నా సంఘ పరిస్థితి నేను మార్చుకోవాలి, నా భర్త పరిస్థితి నేను మార్చుకోవాలి అని కన్నీరు విడిచి ప్రార్థించేటువంటి అనుభవం ఉందా? ప్రియా సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. అనేక మంది భక్తులు కన్నీరు విడిచి ప్రార్థన చేసి దేవుని యొక్క మేలులు పొందుకున్నట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు చూడండి ప్రియ దేవుని బిడ్డారా. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు మొరపెట్టిన దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, చాలా మంది జీవితాలలో బాధ ఎక్కువైనప్పుడు ఇంకా నోటిలో నుంచి మాటలు రావు. ప్రియ దేవుని బిడ్డారా, ఏమి ప్రార్థన చేయాలో తెలియదు. ఒక భయంకరమైన విపత్తు మన జీవితాల్లో, కుటుంబాల్లో జరిగినప్పుడు కొన్ని సందర్భాలలో మనము మాట్లాడలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. అయితే ఆ స్థితిలో మూలుగులతో ప్రార్థన చేశారు ప్రియ దేవుని ఇశ్రాయేలీయులు. వారికి కలిగినటువంటి భయంకరమైన శ్రమను బట్టి వారిని తొక్కుతూ ఉన్నారు అనేక మంది రాజులు. ఫరో కుటుంబం వారు, ఐగుప్తీయులు, వారిని తొక్కుతూ ఉంటే మనము ఏం చేస్తున్నాం? వారికి ఎదురు తిరగడం కాదు ప్రియ దేవుని బిడ్డారా, వారిని దూషించడము కాదు, మనము ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. కన్నీటితో మొరపెట్టేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డారా. ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా కన్నీరు విడిచి ప్రార్థన చేశారో, మొరపెట్టారో, మూలుగుచూ ఉన్నారో, దేవుడు వారిని ఏం చేశారంటే చూచెను అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఆయన చూచేటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన చూచి ఆయన కామ్గా ఉండేటువంటి దేవుడు కాదు. నీ శ్రమలో అలాగే విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నీ కన్నీటి ప్రార్థనను అలాగే చూసి కామ్గా ఉండేటువంటి దేవుడు కాదు ఆయన. నీ కన్నీటి ప్రార్థనకు ఆయన సమాధానము అనుగ్రహించేటువంటి దేవుడు. కన్నీరు విడుస్తూ ఉన్నావా? ప్రార్థన చేస్తూ ఉన్నావా? లేదంటే నువ్వు శాపాలు పెట్టుకుంటూ ఉన్నావా? నీకై నీవే తిట్టుకుంటూ ఉన్నావా? ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. క్రైస్తవుడు అంటే ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. ఎంత దుఃఖమైనా, ఎంత శ్రమైనా ప్రార్థించేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు మనకి నేర్పుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను
తుడిచి వేయును. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఎవరైతే నిజముగా ఆయనకు మొరపెడుతున్నారో, ఎవరైతే కన్నీరు విడిచి ప్రార్థన ఆయనకు విజ్ఞాపన చేస్తున్నారో, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆదరించేటువంటి దేవుడు, ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడిచేటువంటి దేవుడు అని లేఖనము వాగ్దానము చేస్తూ ఉంది. కన్నీరు విడిచేటువంటి ప్రార్థన, కన్నీరు విడిచి ప్రార్థించేటువంటి అనుభవము మనము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. భయంకరమైన దుఃఖము కలిగినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన ప్రతి కన్నీటిని తుడిచేటువంటి దేవుడు. ఆయన యొద్ద ఒక బుడ్డి ఉంచబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, ఆ బుడ్డిలో ఏముందో తెలుసా? మనము విడిచిన కన్నీరు ఆ బుడ్డిలో భద్రపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయి మన కన్నీరు ఆ బుడ్డిలో ఒకసారి ఆలోచించండి. మన కోసం ఏడవడం కాదు, దేవుని యొక్క పరిచర్య కోసం, దేవుని యొక్క ప్రజల కష్టాల కోసం, ప్రపంచంలో ఉన్నటువంటి జరిగేటువంటి విపత్తుల కోసం కన్నీరు విడిచి ప్రార్థించేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? లేదంటే మన సొంతగా ఒకవేళ మన కుటుంబంలో మనకేదన్నా ప్రాబ్లం జరిగినప్పుడు కన్నీరు విడిచి ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నామా? ఎంత కన్నీరు మనం విడిస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా. కీర్తనల గ్రంథము 42వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథము 42వ కీర్తన 3. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములు ఆయను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నారంట? మనం కష్టంలో ఉంటే అరే వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అంటారు, అరే వీళ్ళ దేవుడు సర్వసృష్టికర్త అంటాడు, అరే వీళ్ళ దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదంటారు, అరే వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, ఇంకా మిగతా ఏ దేవుళ్ళు కూడా దేవుడు కాదంటారు. మరి ఏంటి వీళ్ళ పరిస్థితి, ఏంటి వీళ్ళ బాధ ఏంటి అని అనేకులు మనల్ని చూసి ఒకవేళ వెక్కిరింతలు చేయొచ్చేమో, చేసి ఉండొచ్చేమో. అయినా కూడా మనం ఏం చేయాలని అంటే భక్తులు చెప్తున్నటువంటి మాట, కన్నీళ్ళు ఏమయ్యాయంట ఆయనకి? అన్న పానములు. ఆహారం అదే, పానము కూడా అదే అంటే ప్రియ దేవుని బిడ్డారా, ఎంతగా ప్రార్థన చేశారో ఒకసారి ఆలోచించండి. ఆయన కన్నీరునే ఆహారముగా తీసుకున్నారనంట. మన జీవితాల్లో బాధ కలిగినప్పుడు ప్రార్థించేటువంటి అనుభవం, కన్నీరు విడిచేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డారా, ఆలోచించండి ఒకసారి. ప్రార్థించేటువంటి అనుభవం, దానికన్నా ప్రాముఖ్యముగా ప్రార్థించేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. క్రీస్తును వెంబడించడం అనంటే అంత సులువైనటువంటి పరిస్థితి కాదు. అయితే ఆయన ఆత్మ కలిగి మనము జీవిస్తే అది చాలా సులువు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రభు వారి యొక్క కన్నీళ్లు ఏ విధంగా ఆయన ప్రార్థనలో విడిచారో మనము కూడా ఆ విధంగా ప్రార్థన చేసేటప్పుడు చాలామంది చూడండి, మా ఆన్లైన్లో చూడండి, మీరు అనేక సోషల్ మీడియాలో చూడండి, మీరు ఆరాధన చేసేటప్పుడు కన్నీటి పర్యాంతమై అనేక మంది ఏడుస్తూ ఉంటారు. ఎందుకనంటే వారి జీవితాలలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారి జీవితాల్లో కలిగినటువంటి బాధలను బట్టి నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి విశ్వాసంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి అలవాటుని మనము కూడా పొందుకొని ఉండాలని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవునికి స్తుతి కలుగును గాక. చాలు ప్రియ దేవుని బిడ్డారా, మనం ఈ లేఖనాన్ని చూద్దాం. చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువుని ఏం చేస్తారంట? ఆయన తుడిచివేయును, మరణము ఇక ఉండదు. చూడండి ప్రియ దేవుడు, యేసుక్రీస్తు వారిని నిజముగా వెంబడించినటువంటి వారు, కన్నీటి ప్రార్థన చేసేటువంటి వారు, వారి ప్రతి బాష్ప బిందువుని దేవుడు తుడుస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఆయన
ఇక మరణము ఉండదు అని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తూ ఉంది. క్రీస్తులో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా మరణము లేదు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన యేసు ప్రభు వారు చేశారు. మనము కూడా అటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని లేఖనము సెలవిస్తుంది. 5వ వచనం చూడండమ్మా. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ ప్రకటన గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథములో జరిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా సత్యమైనటువంటిది. వ్రాయబడినటువంటి ప్రతి లేఖనము కూడా సత్యమైనటువంటిది, జరగబోయేటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నిజము కనుక ఆయన వ్రాయబడినట్లుగా ఈ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇదిగో ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసేటువంటి దేవుడని లేఖనము సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. సియోనులో దుఃఖించు వారి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా ప్రతిదండను భూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. ఏంటంటమ్మా అది? స్తుతి వస్త్రము. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయాలు భారమైనప్పుడు, మన హృదయాలు వేదనలో ఉన్నప్పుడు, మన కుటుంబాలు, మన జీవితాలు భయంకరమైనటువంటి శ్రమల్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము ఏం చేయాలి? స్తుతులు చెల్లించేటువంటి వారమై ఉండాలి, ప్రార్థించేటువంటి వారమై ఉండాలి, కన్నీరు విడిచి దేవుని ఆరాధించేటువంటి వారమై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందుకొరకే యేసుక్రీస్తు వారిని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపారు. మన కొరకే ఆయన గెస్సెమనేటువంటి తోటలో ఏం చేస్తున్నారంటే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ కన్నీరంతా కూడా ఆయన సంతోషముగా మార్చబోచు ఉన్నారు. ఇదిగో మనం విడిచేటువంటి ప్రతి కన్నీరు కూడా ఆయన సంతోషముగా మార్చేటువంటి దినములో చాలా సమీపముగా ఉన్నాయని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. ఎవరైతే మిమ్మల్ని ఏడిపిస్తున్నారో భయపడకండి, ఎవరైతే మిమ్మల్ని శోధనకి రోదనకి గురి చేస్తున్నారో బాధపడకండి. మీ మట్టుకు మీరైతే ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. ఒక దినము రాబోచు ఉంది. ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో, ఎవరైతే మిమ్మల్ని రోదనకి గురి చేశారో, ఎవరైతే మీ హృదయాన్ని గాయపరిచారో వారందరికీ ఒక దినము దేవుడు తీర్పు తీర్చబోచు ఉన్నారని లేఖనము సెలవిస్తుంది. మార్కు సువార్త 14వ అధ్యాయం 41వ వచనం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 14వ అధ్యాయము 41వ వచనం. ఆయన 3వసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించుచున్నాడని చెప్పాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన ఏడ్చి ప్రార్థన చేశారు. ఆయనతో ఎవరు కూడా ప్రార్థనలో ఏకీభవించలేదు. శిష్యులు హ్యాపీగా నిద్రపోతున్నారు, వాళ్ళు కూడా దుఃఖమే అని అంటున్నారు. అయ్యా దుఃఖంలో ఏం చేస్తున్నారు? దుఃఖం వస్తే కొంతమంది సొమ్మసిల్లి నిద్రపోతారు, ఇంకేం చేయలేక ప్రియ దేవుని బిడ్డలారా. వారు దుఃఖంతోనే ఉన్నారు, నిద్రపోతున్నారు. అయినా దేవుని కొరకు ప్రార్థించేటువంటి అనుభవం లేదు ప్రియ దేవుని బిడ్డలారా ఆ సమయంలో. కానీ మన జీవితాలలో ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వంతో సహవాసం చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఇంకా మనము కన్నీటి ప్రార్థన చేయకపోతే మన జీవితాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇక మీరు ఏమంటున్నాడమ్మా వచ్చి, ఇక మీరు ప్రార్థన చేయాల్సిన పని లేదు, ఇక మీరు ఏడవలసిన పని లేదు, ఇక నిద్రపోండి దుప్పటి కప్పుకొని, నేను వచ్చేటువంటి సమయం దగ్గర అయిపోయింది, ఇంకా మీరు ప్రార్థన చేసేటువంటి అనుభవం కూడా లేదు, ఏడ్చేటువంటి అనుభవం మీకు లేదని
ఆ శిష్యులతోటి అంటూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే రాకడ సమీపంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఆయన అంతం వస్తుందో, ఎప్పుడు రహస్య రాకడ వస్తుందో, ఎప్పుడు బహిరంగ రాకడ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇంకా మనము కన్నీటి ప్రార్థన చేయకపోతే, ఇంకా మనము దుఃఖముతో దేవుని వేడుకునేటువంటి అనుభవం లేకపోతే, దేవుడు అంటున్నాడు, ఒక్క కన్నీటి బొట్టు కూడా నీవు నీ జీవితంలో విడవలేదు, ఎందుకురా నీ బ్రతుకు అంటాడు. ఒకరోజు అడుగుతాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి కోసం నువ్వు కన్నీరు కార్చావు? ఏ విషయం గురించి నువ్వు కన్నీటి ప్రార్థన చేశావు? దుఃఖంలో ఏం చేసావు? నన్ను తిట్టుకున్నావా? నీ రాత, నువ్వు చాలామంది అనుకుంటారు కదమ్మా, నా తలరాత ఇలా రాయబడింది అని. క్రైస్తవులే, మళ్ళీ వేరే వాళ్ళు కాదు, వాళ్ళే తిట్టుకుంటుంటారు. మరి నాకు ఈ వాగ్దానం వచ్చింది కానీ నా రాత ఏంటి ఇలా ఉంది? చాలామంది అలా తిట్టుకునే వాళ్ళు ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు ఆ విధంగా చేయడానికి వీలు లేదు. కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, బాధ కలిగిందా, ప్రభువా ఈ కష్టము నా యొద్ద నుండి తొలగించు నాయన, లేదా ఈ కష్టాన్ని భరించడానికి నాకు శక్తిని దయచేయి ప్రభువా, నీ చిత్తమే జరగాలి ప్రభువా నా జీవితంలో. ఏదైనా కూడా నేను నీ బిడ్డగా నేను జీవిస్తాను ప్రభువా, ఎంత కష్టమైనా సరే నీకు నేను మాదిరికరంగా నేను జీవిస్తాను నాయన అనేటువంటి ప్రార్థించేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారు ఈ శ్రమను అనుభవించి ఆయన ఆ బాధను ఏం చేశాడు? దేవుడికి అప్పచెప్పి ఇక్కడికి వచ్చి ఇంకేడుస్తున్నాడు ఆయన? పోనీ పారిపోతున్నాడా కష్టం నుంచి? అంటే వచ్చి పట్టుకుంటారని తెలుసు, బంధిస్తారని తెలుసు, తీసుకొని వెళ్తారని తెలుసు. ఆ అడవిలో నుంచి పారిపోలేదు ఆయన. ప్రార్థన చేశారు, ఆ బాధని తండ్రికి అప్పచెప్పారు. ఇంకా నీ ఇష్టం ప్రభువా, తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక అని హ్యాపీగా సంతోషంగా వచ్చి వాళ్ళని అడుగుతున్నాడు, ఎవరిని మీరు వెతుకుతున్నారని అడుగుతున్నారు. ఆయన పారిపోలేదు ప్రియ దేవుని బిడ్డలారా, కష్టము నుంచి, బాధ నుంచి పారిపోలేదు ఆయన. వేదన వచ్చినప్పుడు పారిపోలేదు, బలహీనుడు అయిపోలేదు. ప్రార్థన చేశాడు కన్నీరు విడిచి. వచ్చి వాళ్ళనే అడుగుతున్నాడు, ఎవరిని మీరు వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని వెతుకుతున్నామంటే నేనే ఆయనను అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత ధైర్యమో చూడండి, ఎంత నిబ్బరమో చూడండి గుండెకి. దేవునికి కన్నీటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మనకు అంత ధైర్యాన్ని మనకు కలుగు చేస్తాడు, మన బాధని తొలగిస్తాడు. మన యొక్క కన్నీటి ప్రార్థన ఆయన ఆలకించి ప్రతి బాష్ప బిందువును తుడిచి ఆయన మనకు స్వస్థతను, ఆయన మనకు ఆయుష్ను, ఆయన మనకు నిత్యరాజ్యాన్ని, ఆయన మనకు ఆశీర్వాదమును దయచేస్తానని దేవుని లేఖనము స్పష్టంగా మాట్లాడుచు దేవుని యొక్క జీవితం మనకు ఒక మాదిరికరంగా ఉంది ప్రియ దేవుని బిడ్డ. నీ జీవితంలో ఏ కష్టం ఉందో ఈరోజు, నీ జీవితంలో ఏ దుఃఖం ఉందో ఈరోజు ఈ కన్నీటి ప్రార్థనలో నీవు చేయడము ప్రారంభించు. కన్నీరు విడిచి ప్రార్థించేటువంటి అనుభవంలో నీవు రా. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి ప్రతి బాధని తొలగిస్తానని మీతోటి వాగ్దానము చేస్తూ ఉన్నారు. తల్ల ఉంచుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. కన్నీరు విడిచేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించేటువంటి దేవుడు, నిన్ను చూసేటువంటి దేవుడు ఆయన. యేసుక్రీస్తు వారు స్వయముగా నీ కొరకు నా కొరకు కన్నీరు ప్రార్థన చేశారమ్మా. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థనలో ఏకీభవిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవిద్దాం. నీ జీవితంలో దుఃఖం పక్కవారికి తెలియదు, నీ మనసులో ఉన్నటువంటి బాధ పక్కవారికి తెలియదు. వారికి నువ్వు చెప్పినా కూడా హేళన చేస్తారు, వారికి నువ్వు తెలియపరిచినా కొన్ని సమయాల్లో నవ్వుతారు, అనేకులకు పబ్లిసిటీ చేస్తారు. నీకు సహాయం చేయకపోగా నీ బాధను ప్రపంచానికి తెలియపరుస్తారు. ప్రియా దేవుని బిడ్డ, యేసుక్రీస్తు వలె కన్నీటి ప్రార్థన చేయుట అలవాటు చేసుకో. దుఃఖములో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. నీ కష్టాన్ని వినేటువంటి దేవుడు, నిన్ను ఆదరించేటువంటి దేవుడు ఆయన మాత్రమే. రాజులు నిన్ను విడిపించలేరు, మనుషులు నిన్ను విడిపించలేరు, కానీ సర్వోన్నతమైన దేవుడు, నీ బాధను వినగలిగినటువంటి దేవుడు ఆయన, నీ కన్నీరు తుడిచేటువంటి దేవుడు ఆయన, నీ ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు ఆయన. ప్రియా సహోదరి సహోదరుడా, నీ మనస్సులో ఏ దుఃఖముందో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. బాధపడకు, భయపడకు, ప్రార్థన చెయ్యి, కన్నీటి ప్రార్థన చెయ్యి.
నీ ప్రాణము దుఃఖములో మునిగిపోయి ఉంటే కన్నీటి ప్రార్థన చేయి. ఆయన నీ ప్రార్థనని వినాలని ఆశపడుచు ఉన్నాడు. నీకు సహాయము చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు. చూచుచున్న దేవుడు అని ఆయనకి పేరు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రార్థనలో ఏకీభవించండి. నీకు ఏ కష్టమైనా పర్వాలేదు, భయపడకు. ఏ దుఃఖమైనా నీవు భయపడకు. కన్నీరు విడిచి ప్రార్థన చేయి. నీ దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడా, 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 మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా కొరకై కన్నీరు విడిచినటువంటి మా దేవుడు నీవు నాయన. మా కొరకై దుఃఖాక్రాంతుడుగా, వ్యసనక్రాంతుడుగా ఉన్నటువంటి దేవుడు నీవు ప్రభువా. అయా సహాయము చేయండి ప్రభువా. మందిరంలో ఉన్నటువంటి బిడ్డల కుటుంబాలలో ఏ బాధ ఉందో మీకు తెలుసు నాయన. బంధువులకు చెప్పుకుంటే అవమానం, స్నేహితులకు చెప్పుకుంటే అవమానం. అయ్యా నీకే చెప్పుకుంటూ ఉన్నాము తండ్రి. అయ్యా బిడ్డల కుటుంబాలను నాయన జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నామయ్యా. ఎంతమంది బిడ్డలను దుఃఖములో ముంచుతున్నారో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలనాడు ఇశ్రాయేలీయులను దుఃఖములో, శ్రమలో ముంచివేశారయ్యా ఐగుప్తీయులు. అయ్యా అటువంటి వారందరినీ సముద్రములో ముంచివేసినటువంటి దేవుడవు నీవు. ఇశ్రాయేలుల కన్నీటిని సముద్రముగా మార్చినటువంటి గొప్ప దేవుడు నీవు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. సహాయము చేయండి ప్రభువా. బిడ్డల కుటుంబాల్లో ఉన్న ప్రతి కన్నీటిని తొడవమని అడుగుచూ ఉన్నామయ్యా. ప్రతి కన్నీటి ప్రార్థనను ఆలకించమని అడుగుచూ ఉన్నాం. ప్రతి కుటుంబము నాయన బాధలో, దుఃఖములో ఉన్నప్పుడు ప్రార్థించేటువంటి అనుభవాన్ని దయచేయండి స్వామి. వారిని వారు శపించుకోకుండా, మీ మీద సనగకుండా, గొణగకుండా దుఃఖములో ప్రార్థించేటువంటి అనుభవాన్ని, క్రీస్తు యేసుకు కలిగినటువంటి మంచి అనుభవాన్ని, ఆయన అనుభవించినటువంటి శ్రమను అయ్యా ప్రతి ఒక్క బిడ్డ కూడా పొందుకొనుటకు, అలవాటు చేసుకొనుటకు సహాయము చేయండి ప్రభువా. పరిశుద్ధుడా, కుటుంబాలను దీవించండి. సంఘ పెద్దల కుటుంబాలను దీవించండి. అనారోగ్యముతో ఉన్నటువంటి బిడ్డల కుటుంబాలను స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాము తండ్రి. యవనస్సులను, చంటి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి బిడ్డను దీవించమని అడుగుచూ ఉన్నామయ్యా. మీరే సహాయము చేయండి ప్రభువా. కృపమ్మ గారిని, దేవమ్మ గారిని, బ్లెస్సింగ్ శ్రేయస్సును, శ్రావణ్ గారిని, రోజబాబు గారిని, రూపస్ గారిని, వెంకటమ్మ మనోహర్ గారిని, జయప్రకాష్ గారిని స్వస్థపరచమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. బలపరచండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. డానియల్ బాబుని స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాం అయ్యా. ఇంకా ఎంతమంది అయితే వ్యాధుల్లో, శోధనలో ఉన్నారో ప్రతి బిడ్డను స్వస్థపరచమని, లేవనెత్తమని అడుగుచూ ఉన్నామయ్యా. ప్రతి బిడ్డని మీ సాక్షి బిడ్డలుగా నిలువబెట్టమని అడుగుచూ ఉన్నాము తండ్రి. దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచూ ఉన్నాం. నీవే సహాయము చేసి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును సంతోషముతో, సమాధానముతో, సమృద్ధితో నింపమని, ఎవరైతే ఏడిపిస్తూ ఉన్నారో వారికి మీరే నాయన ప్రభువా తీర్పు తీర్చి మహిమ పొందమని, ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి ఈ మనవులన్నీ పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన మధ్యలో 2 నిమిషాలు కూర్చుందమ్మా. మన మధ్యలో పాస్టర్ జయాకర్ పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు కొంచెం కొన్ని మాటలు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నారు. మనందరం లేచి నిలువబడి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తము పరలోకంలో నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణస్థలం మేము క్షమించిన ప్రకారము మరణములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి దేక దుష్టు నుండి తప్పించండి. ఏలయనగా రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరము నీవయున్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబం మీదనో, ప్రతి బిడ్డ మీదనో
ఆన్లైన్లో చూసినటువంటి ప్రతి బిడ్డ మీదను, సకల పరిశుద్ధుల మీదను, సుందర్రావు గారు, ఎమ్మెల్యేమ్మ గారు విడువబడినటువంటి కుటుంబం మీదను, పాస్టర్ జయాకర్ గారి కుటుంబం మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నీడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.